కలల మధ్య, ఈ సముద్రపు గంభీరమైన శబ్దాల మధ్య నిన్నటి అవమానాలు ఇంకా గాలి కమ్ముకున్నాయి. నన్ను చిన్ననాటి నుంచే చిన్న చూపు చూశారు. ఇది స్టార్టప్ అంట అని నవ్వారు. కానీ నేను మాత్రం నన్ను నమ్మాను. రాత్రులు తెల్లబడ్డాయి. ఒంటరిగా ల్యాప్టాప్ వెలుతురులో నా కలల్ని మలిచాను. ఇవాళ నా సంస్థలో అడుగు పెట్టాను. కానీ నా ఐడి పనిచేయలేదు. నన్ను గేమ్ నుండి బయటకు తోసేశారు. కానీ నేను గేమ్ను మర్చిపోలేను. దర్పణంలో నేను చూసింది నా ముఖం కాదు, అది ద్రౌపది ముఖం. ఆమె వేదన, ఆమె గౌరవాన్ని తీసుకున్నప్పుడే మహాభారతం మొదలైంది. ఆమె చీర తీయబడ్డప్పుడు దేవుడే వచ్చాడు. అలాగే నన్ను కాపాడేది కూడా నా శక్తి మాత్రమే. శక్తి ఎప్పటికీ చావదు అని పూజారి ఆశీర్వదించారు. నేను రాసిన ఆర్టికల్, నేను పణంగా పెట్టిన ఒక పేరు కాదు, వైరల్ అయింది. మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలు చదువుతున్నారు. ఒక అమ్మాయి కళ్ళలో కన్నీళ్లు, అమ్మమ్మ అంటుంది, ఈ కథ కాదు బంగారమ్మ, ఈ పోరాటం మాదిరే ఉంది. ఫోన్ మోగింది. మేడం, నేషనల్ టీవీకి మీరు రావాలి. We want you on national TV ఆఫీస్ గాజు tonight. బిల్డింగ్ లో నా బంధువు చూస్తున్నాడు మౌనంగా. అతని చేతుల్లో సిగరెట్, కానీ మాటల్లో చీకటి. And that's when I వాళ్ళకి realized స్టేజ్ this was కావాలా? more than just a job. కావాలంటే It was ఇచ్చే. a calling. కానీ అసలు కథ వాళ్లకు తెలియదు. Is there no one left ద్రౌపది in this సభలో sabha అరువుతుంది. who remembers ఎవ్వరి dharma? స్పందన లేదు. అయినా శ్రీకృష్ణుడు అంటాడు, నీ వెనక ఎవరూ లేనప్పుడు నేనే ఉంటాను. న్యాయవాది వచ్చారు. ఇప్పుడు మీరు చరిత్రను తిరగరాయాల్సిన సమయం వచ్చింది. Let's shake the వైరల్ pillars. పోస్ట్, లీగల్ She నోటీసులు, is not alone. రోడ్డెక్కిన మద్దతు. ఒక టెక్స్ట్ వచ్చింది, నీకోసం పోరాడాలో ఉండాలి. నువ్వు నిజంగా అర్హత కలవవు. నేను సైలెంట్ గా డిలీట్ చేశాను. స్మైల్ ఇచ్చాను. తిరిగి ఆ దర్పణం చూస్తాను. ఈసారి నేను కాదు, నాలో శక్తి మాట్లాడుతోంది. పోరాటం మారింది. కానీ ఆ ధర్మ సంఘటన ఇంకొకసారి మొదలవుతుంది. ఆమె నిలబడింది. కానీ కథ ఇంకా మొదలైంది. సభ ముగిసింది. కానీ యుద్ధం ఇంకా వస్తోంది. అక్కడ న్యాయం అడుగు పెట్టడానికి కూడా భయపడే చోట.